హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుంటూరు ఆటగాడిని. మన గుంటూరు మన గుంటూరులో ప్రజెంట్ భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా వీడియోలు చూస్తున్నా నేను. చాలామంది తోటి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వీడియోలు చేస్తున్నారు. ఓకే, సూపర్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వీడియోలు చేస్తున్నారు. చూసా నేను, అందరి వీడియోలు చూస్తున్నా నేను. నేను మీకు కూడా చెప్పాలనుకున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. వర్షం అందరికీ ఇష్టమే. బట్ అది వర్షం ఇంత పెద్ద వర్షాలు పడతా చాలామంది బాధపడుతున్నారు. వీడియోలు చూశాను, కొన్ని కొన్ని వీడియోలు. కొన్ని కొన్ని ఏరియాలు మునిగిపోయినాయి. అలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళందరికీ మలేరియాలు వచ్చి చాలా వీడియోలు చూశాను నేను. సో నేనేం చెప్పాలనుకున్నాను అంటే, నా తోటి ఇన్ఫ్లుయెన్సర్లందరికీ, మీరు 1, 2 వీడియోలు అయితే ఓకే. చాలా వీడియోలు చాలామంది ఆనందంగా పెడుతున్నారు. కొన్ని వీడియోలు ఏమో నెగిటివ్గా కామెంట్స్ వెళ్తున్నాయి. ఎలా అంటే, వేరే వేరే డిస్టిక్ వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే, గుంటూరులో అభివృద్ధి లేదా అట్లానే. సో నేనేం చెప్తున్నా అంటే, ఓకే, మీరు ఇలాంటి వీడియోలు చేయడం కరెక్టే, కాదంట్లా. కానీ నేను ఒక తోటి ఇన్ఫ్లుయెన్సర్గా ఏం చెప్తున్నానంటే, మీరు చేసే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భారీ వర్షాల కారణంగా ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే చిన్నపిల్లలు ఇలా మలేరియాలతో, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరికీ మీ నీడ్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో అలాంటి వీడియోలు చేయండి. మీరేందో మిమ్మల్ని నేను తప్పు పట్టట్లా. నేను 1, 2 వీడియోలు అయితే ఓకే. ఇంత పెద్ద భారీ వర్షాలు పడుతున్నప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నేను చూసా. నేను మునిగిపోయిన ఏరియాలు, మునిగిపోయే ఏరియాలు చాలా మంది వీడియోలు పెడుతున్నారు. ఇబ్బంది పడతాం, మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాము, మా పిల్లలకి, మా ఇంట్లో పెద్దవాళ్ళకి మలేరియాలు ఇట్లా చాలా చాలా అంటే చాలా ఫీవర్లు ఉన్నాయని. సో అట్లాంటి వాళ్ళందరికీ ఫుడ్ ఏదైనా అవసరం ఏందా, లేకపోతే హెల్త్ పరంగా, లేకపోతే ఇట్లాంటి వీడియోలు చేయండి. సో ఇంకోటి ఏంటంటే, ఏంట్రా నేను ఇక్కడ దుబాయ్ ఉండి సొల్లు చెప్తున్నాను మా అండి. సో నేను నా ఫ్యామిలీ ఉండబట్టి, నా పాప ఉండబట్టి వచ్చాను నేను. సో నేను కనుక ఖచ్చితంగా గుంటూరులో ఉన్నదైతే, చాలా ఇలా జరుగున్నదైతే ఖచ్చితంగా నేను ఇలాంటి వీడియోలు తీసాను నేను. సో మరొకసారి తప్పుగా అర్థం చేసుకోవద్దు అనుకుంటున్నాను. మంచిగా అర్థం చేసుకొని, సో ఇలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇలా వీడియోలు చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ గుంటూరు ఆటగాడిని.